నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష లోక్సభ ఎన్నికల పోలింగ్ పై తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ మార్టం పూర్తయింది. మెజారిటీ స్థానాల్లో గెలుస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ నేతల్లో పైకి తెలియని కంగారు కనిపిస్తోంది. ఇంతకీ టీ కాంగ్రెస్ పోస్ట్ మార్టంలో ఏం తేలింది? కాంగ్రెస్ ఏ స్థానాలు గెలుస్తామంటోంది? నాయకుల్లో కంగారుకు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. మెజారిటీ సీట్లు సాధిస్తామని 3 ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. కానీ పైకి ఎంతో ధీమాగా కనిపిస్తున్నా ఆయా పార్టీల నేతల్లో లోలోన కంగారు కనిపిస్తోంది. పైకి చెబుతున్నన్ని సీట్లు తమకు వస్తాయా అనే అనుమానాలు తొంగి చూస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు పోలింగ్ సరళిపై పోస్టుమార్టం పూర్తి చేశారు. అభ్యర్థులు ముఖ్య నాయకులతో సవివరంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అధికారం తెచ్చుకున్న తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ హవా కొనసాగిందని, అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 4 నుంచి 5% ఓటింగ్ ఖచ్చితంగా పెరుగుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాహుల్ గాంధీ ఇమేజ్ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముస్లిం మైనారిటీలు 100% కాంగ్రెస్కే మద్దతు పలికారని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య 2 లక్షలకు పైగా ఉన్నందున ఈ ఓట్లన్నీ తమ ఖాతాలోని పడతాయని హస్తం పార్టీ గట్టిగా నమ్ముతోంది. 17 పార్లమెంటు స్థానాల్లో 13 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని పీసీసీ పెద్దలు భావిస్తున్నారు. మిగిలిన 4 స్థానాలైన ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మల్కాజ్గిరి సీట్లలో గట్టి పోటీ ఇచ్చినా ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని పీసీసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ బాగా వీక్ అయిపోయిందని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. గులాబీ పార్టీ బలహీనపడటంతో బీజేపీ బలం పుంజుకున్నా ఎంపీ సీట్లు గెలిచేంతగా పెరగలేదని అంటున్నారు. బీఆర్ఎస్ బలహీనపడటంతో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయిందని, ఈ 2 పార్టీలు ఓట్లు చీల్చుకోవడం వల్ల కాంగ్రెస్కు లాభం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్కు డబుల్ డిజిట్ సీట్లు రావడం పక్కా అని అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్కే మెజారిటీ స్థానాలు అని రిపోర్ట్ ఇస్తున్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెరిగిన ఓటింగ్ శాతంతో పాటు షిఫ్ట్ అయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి అనుకూలంగా మారిందని, దీనికి తోడు అయోధ్య అక్షింతలు తమకు నష్టం వస్తాయని కాంగ్రెస్ పోస్టుమార్టంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాషాయ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి పోల్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగినప్పటికీ యూత్ హిందూ ఓటు బ్యాంకులో మెజారిటీ ఓటర్లు కమలం గుర్తుకే ఓటేశారనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు వారికే పడిందా, ఇతర పార్టీలకు బదిలీ అయిందా అనే దాన్ని బట్టే తమకు వచ్చే స్థానాలు ఆధారపడి ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే మెజారిటీ సీట్లు వస్తాయని పైకి చెబుతున్నా నాయకుల్లో ఆందోళన అయితే కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.